ఉన్నారు? చాలా బాగున్నారని మిమ్మల్ని అందరిని బట్టి నేను చాలా సంతోషిస్తూ ఉన్నాను. సో ఈ ప్రోగ్రాం కోసం మీరు చాలా ఎగ్జైటెడ్గా ఉంటారు బహుశా. సో ఈ వారంలో మీరు ఎగ్జైటెడ్గా ఎదురు చూసినట్లే మీకోసం చాలా చాలా యూనో చాలా అన్నయ్యలు వచ్చేసారు. కొత్త అన్నయ్య కనిపిస్తాడు మీకు, ఇవాళ కొత్త అన్నయ్య కనిపిస్తాడు, అక్క కూడా కనిపించింది. ఓకే, కొత్త అన్న, కొత్త అక్క, తర్వాత డాన్సులు ఉంటాయి, వాళ్ళ స్కిట్స్ ఉంటాయి. ఓకే, సో ఈ ప్రోగ్రాం ముందు కూర్చొని కదలకుండా కూర్చొని యేసయ్య మాటలు వినండి. ఓకే, చిన్న ప్రేయర్తో ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ చేసుకుందాం. సో కళ్ళు మూసుకుందాం. పరిశుద్ధ ప్రేమ కలిగిన తండ్రి, మీకు వందనాలు. ఈ శ్రేష్టమైన సమయాన్ని మీరు మాకు ఇచ్చారు. నీ సన్నిధానంలో మరి సండే స్కూల్ ప్రోగ్రామ్ మేమందరం నాయన కలిసి నిన్ను స్తుతించుటకు మాకు అనుగ్రహించిన ఈ గొప్ప కృపకై మీకు స్తోత్రములు. ఈ ప్రోగ్రాం అంతట్లో మీరు రండి, మీ ఆత్మ ద్వారా నడిపించండి, కార్యములు జరిగించండి. ప్రతి ఒక్క చిన్న బిడ్డలో మీరుండి మీ కార్యాలు జరిగించమని యేసయ్య అతి పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమెన్. సో పిల్లలు, ఇప్పుడు ఒక మంచి డాన్స్ చూసేద్దాం. ఓకే, మీలాంటి చిన్న పిల్లలు వచ్చి హీఈస్ ద లైట్ 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 అనే పాటకి డాన్స్ చేస్తారు. సో మీరు కూడా ఈ పాటను నేర్చేసుకోండి. ఓకే, ఈ పాట చాలా సింపుల్గా ఉంటుంది. పాట నేర్చేసుకోండి. మీరు కూడా ఫోన్ ముందు కానీ లేకపోతే టీవీ ముందు కానీ కూర్చొని మీరు కూడా యాక్షన్ చేసేయండి. ఓకే. సో చాలా బాగా చేశారు కదా. సో ఇప్పుడు మనం వర్షిప్ చేద్దాం, యేసయ్యని స్తుతిద్దాం. యేసయ్యని స్తుతించడం అంటే యేసయ్యకి చాలా ఇష్టం తెలుసా. మనం చిన్ని చేతులు ఎత్తి మన చిన్ని నోరితో యేసయ్యకి థ్యాంక్స్ చెప్తా ఉంటే యేసయ్యకి చాలా ఇష్టం. మనం అందరం యేసయ్యని స్తుతిస్తూ ఉంటే అబ్బబ్బా యేసయ్య ఎంత మురిసిపోతాడో తెలుసా. అందుకే మనందరం యేసయ్యకి స్తుతులు చెల్లిద్దాం. మన 2 చేతులు పైకి ఎత్తేసి కళ్ళు మూసుకొని మన హార్ట్స్ యేసయ్య వైపు తెచ్చేసి సో థ్యాంక్ఫుల్గా యేసయ్యకి థ్యాంక్స్ చెప్దామా. థ్యాంక్ యూ యేసయ్య, యేసయ్య మీకు వందనాలు, మంచి దేవా మీకు వందనాలు, గొప్ప దేవా మీకు స్తోత్రములు. అందరం ఐ లవ్ యూ జీసస్ అని చెప్దాం, యేసయ్యకి థ్యాంక్స్ చెప్దాం. యేసయ్య మీకు వందనాలు, మమ్మల్ని ఎంతగానో ప్రేమిస్తున్న యేసయ్య మీకు వందనాలు, మమ్మల్ని ఎంతగానో కరుణిస్తున్న యేసయ్య, మడల మీ కృపను చూపుతున్న యేసయ్య, మాకు మంచి క్షేమాన్ని ఇస్తున్నారు, మంచి ఆరోగ్యాన్ని ఇస్తున్నారు, ఎంతో కాపుదలను ఇస్తున్నారు, ఎంతో భద్రతని ఇస్తున్నారు. నీ కృపలో మమ్మల్ని జ్ఞాపకం చేసుకుంటున్నారు. మీకు వందనాలు, మీకు స్తోత్రములు.
థ్యాంక్ యూ యేసయ్యా, థ్యాంక్ యూ యేసయ్యా, థ్యాంక్ యూ ఫాదర్, థ్యాంక్ యూ యేసయ్యా, యేసయ్యా మీకు వందనాలు అంటూ అందరం యేసయ్యకి థ్యాంక్స్ చెప్దాం, యేసయ్యకి వందనాలు చెప్దాం. థ్యాంక్ యూ జీసస్, యేసయ్యా మీకు వందనాలు. అందరం థ్యాంక్ యూ చెప్దాం యేసయ్యకి. నా ప్రతి అడుగు యేసే, నా ప్రతి శ్వాస యేసే, నా ప్రతి అడుగు యేసే, నా ప్రతి శ్వాస యేసే. జీసస్ ఐ లవ్ యు, ఐ లవ్ యు, ఐ లవ్ యు. జీసస్ ఐ లవ్ యు, ఐ లవ్ యు, ఐ లవ్ యు. లా 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 లా. నా ప్రతి మాట యేసే, నా ప్రతి బాట యేసే, నా ప్రతి మాట యేసే, నా ప్రతి బాట యేసే. జీసస్ ఐ లవ్ యు, ఐ లవ్ యు, ఐ లవ్ యు. జీసస్ ఐ లవ్ యు, ఐ లవ్ యు, ఐ లవ్ యు. లా 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 లా. నా ప్రతి అడుగు యేసే, నా ప్రతి శ్వాస యేసే, నా ప్రతి అడుగు యేసే, నా ప్రతి శ్వాస యేసే. జీసస్ ఐ లవ్ యు, ఐ లవ్ యు, ఐ లవ్ యు. జీసస్ ఐ లవ్ యు, ఐ లవ్ యు, ఐ లవ్ యు. లా 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 పొంగుచున్నది. యేసయ్యా రక్షకుడై హృదయంలో నివసించెన్, హృదయంలో ఆనందం పొంగుచున్నది. యేసయ్యా రక్షకుడై హృదయంలో నివసించెన్. ఎవ్వారు ఎరుగని ఉల్లాసం నా హృదయం నిండెను, ఎవ్వారు ఎరుగని ఉల్లాసం నా హృదయం నిండెను. అది పొంగి 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 పొర్లుచున్నది, అది పొంగి 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 పొర్లుచున్నది. It's bubbling, it's bubbling, it's bubbling in my soul. I'm singing, rejoicing with Jesus in my soul. It's bubbling, it's bubbling, it's bubbling in my soul. I'm singing, rejoicing for Jesus in my soul. హృదయంలో ఆనందం పొంగుచున్నది. యేసయ్యా రక్షకుడై హృదయంలో నివసించెన్, హృదయంలో ఆనందం పొంగుచున్నది. యేసయ్యా రక్షకుడై హృదయంలో నివసించెన్. లా 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 లా. నా ప్రతి మాట యేసే, నా ప్రతి బాట యేసే, యేసే, నా ప్రతి బాట యేసే. జీసస్ ఐ లవ్ యు, ఐ లవ్ యు, ఐ లవ్ యు. జీసస్ ఐ లవ్ యు, ఐ లవ్ యు, ఐ లవ్ యు. పరిశుద్ధుడా మీకు వందనాలు, స్తోత్రములు. మంచి యేసయ్యా, మమ్మల్ని ఎంతగానో ప్రేమిస్తున్న యేసయ్యా, నిజంగా నిన్ను స్తుతిస్తున్నప్పుడు మా హృదయంలో ఆనందం, చాలా చాలా ఆనందం వస్తుంది యేసయ్యా. నువ్వు చాలా మంచివాడు అని నిన్ను స్తుతిస్తున్నాం, నువ్వు చాలా గొప్ప దేవుడు అని నిన్ను ఆరాధిస్తున్నాం. నువ్వు మా జీవితాల్లో మేము అడిగినవన్నీ మాకు ఇస్తూ ఎంతో సమృద్ధితో, ఎంతో దీవెనతో, ఎంతగానో కాపుదలతో మమ్మల్ని సంరక్షిస్తూ నడిపిస్తున్నందుకు వందనాలు చెల్లిస్తూ మా కొద్ది స్తుతి ఆరాధన యేసే అతి పరిశుద్ధ నామములో సమర్పిస్తున్నాం తండ్రి, ఆమేన్. సో పిల్లలు వర్షిప్ చూసేశారు, డాన్స్ చేశారు, తర్వాత యేసయ్యని స్తుతించారు. సో ఇప్పుడేం మిగిలింది? స్టోరీ టైం కదా. మనకు ఒక మంచి స్టోరీ చెప్పడానికి ఒక అన్నయ్య వచ్చారు, సూపర్ మ్యాన్. ఎవరనుకుంటున్నారా అన్న? సూపర్ మ్యాన్ అంటే సూపర్ మ్యాన్లా చెప్తారు. ఓకే, స్టోరీ. ఆ అన్న ఎవరంటే మన ఆనరబుల్ డైరెక్టర్ అన్న. ఓకే, మన ఆనరబుల్ డైరెక్టర్ అన్న రాజేష్ అన్న వచ్చి మనకి స్టోరీ చెప్తారు. హలో పిల్లలు, ఎలా ఉన్నారు?
మరి ఈ యొక్క సోమవారం సాయంత్రం అందరం కలిసి టీవీ ముందు చక్కగా కూర్చొని మరి కుకీస్ తింటూ చాక్లెట్లు తింటూ మరి టీవీ ముందు కూర్చొని మరి మంచి చక్కని కథ వినటానికి సిద్ధంగా ఉన్నారా? ఆర్ యు రెడీ? మరి కథలోకి వెళ్ళిపోదామా? మరి కథలోకి వెళ్ళే ముందు చిన్న ప్రార్థన చేసుకొని మనం చిన్న కథ చెప్పుకొని ముగించేసుకుందాం. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన యేసయ్య, మరి ఈ సండే స్కూల్ కథలను చెప్పుకోవడానికి ప్రభువా మీరు మాకు ఇచ్చినటువంటి సమయంగా నీకు వందనాలు అయ్యా. మేము కథ నేర్చుకున్న తర్వాత అయ్యా మరి కథలో ఉన్నటువంటి మంచి పాఠాలు మేము అందుకొని వాటిని మా జీవితంలో మేము ఆపాదించుకొని ప్రభువా నిన్ను స్తుతించే వారిగా ఉంచమని, యేసయ్య కృప మాకు అనుగ్రహించమని నజరేయుని యేసు నామములో అడిగినాను తండ్రి, ఆమేన్. గట్టిగా హల్లెలూయా చెప్దామా? హల్లెలూయా. ప్రతి వారం మంచి మంచి కథలు వింటున్నాం, రైట్? సో నేను కూడా ఈ వారం ఒక చిన్న కథ చెప్పుకొని వెళ్ళిపోతాను. అయితే ఈరోజు మీకు బైబిల్లో ఉన్నటువంటి ఒక వ్యక్తిని పరిచయం చేస్తాను. బైబిల్లో యాకోబు అని ఒక బాబాయ్ ఉన్నారు, యాకోబు. అయితే ఈ బాబాయికి 11 మంది కుమారులు పుట్టారు. అయితే 12వ వాడిగా యోసేపు అని ఒక అన్నయ్య పుట్టాడు మనకి. యోసేపు ఎవరు పుట్టారు? యోసేపు. ఈ యోసేపు అన్నయ్య యాకోబు బాబాయ్కి చాలా ఇష్టం. యాకోబు బాబాయ్కి మరి యోసేపు అన్నంటే చాలా ఇష్టం కదా, అందుకని ఏం చేశాడంటే మంచి అంగి కుట్టించాడు పిల్లలు. చాలా చక్కని అంగి, చూసారా ఎంత రంగులు రంగులుగా ఉందో. అయితే యోసేపు ఈ అంగి వేసుకుని అందరికీ చూపిస్తా, మా డాడీ నాకు మంచి అంగి కుట్టించారు, మా డాడీ చాలా మంచి అంగి కుట్టించారు అని చెప్పేసి అందరికీ చూపిస్తా వాళ్ళ అన్నల దగ్గర కూడా వెళ్ళి చూపించాడు. అన్నయ్య డాడీ నాకు మంచి అంగి కుట్టించారు చూడండి, బాగుంది 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 అని చెప్పేసి అన్నయ్యలు కూడా చెప్పేశారు. అయితే అన్నయ్యలందరూ ఒకసారిగా అసూయపడ్డారు. మా డాడీ ఎప్పుడు వీడిగా కుట్టిస్తారు, మంచి అంగి ఇచ్చారు, నాకు ఇవ్వలేదు. మా డాడీ అంటే మేమంటే డాడీకి ఇష్టం లేదనుకుంటా, యోసేపు అంటేనే మరి డాడీకి ఇష్టం, మేము ఇష్టం కాదేమో అని చెప్పేసి అందరూ యోసేపుని చూసి అసూయపడ్డారు. సరే ఒకసారి యాకోబు బాబాయ్ యోసేపు అని పిలిచి, యోసేపు మరి మీ అన్నయ్యలందరూ గొర్రెలు మేపడానికి అందరూ కలిసి వెళ్ళిపోయారు, నువ్వు కూడా వెళ్ళి అన్న దగ్గరికి వెళ్ళి వారి క్షేమ సమాచారం తీసుకొని రా అని యోసేపు అన్నయ్యకి చెప్పారు. సో యోసేపు అన్నయ్య ఇగో ఈ నిలువుట అంగి వేసుకొని రంగులు ఈ అంగి వేసుకొని మరి ఒక గాడిద ఎక్కేసి డిచ్చుకు అని బయలుదేరి వెళ్ళిపోయాడు. దూరాన వాళ్ళ అన్నయ్యలు చూసి, అరే అన్నయ్యలు నేను మీకోసం వచ్చాను అని గట్టిగా అరుస్తూ వెళ్ళిపోయాడు. యోసేపు అనే రాంగల్ని యోసేపు అనే గడ్డ కొట్టేసి ఇష్మాయిల్కి అమ్మేశారు. ఐగుప్తు రాజ్యంలో పోతీఫరు అతనికి యోసేపు అనేని అమ్మేస్తారు. సో యోసేపు అమ్మేసిన వెంటనే అల్లి తీసుకెళ్ళిపోతాడు. ఇంకో వాళ్ళ ఇంట్లో బానిసగా పోతీఫర్ ఇంట్లో యోసేపు అనే ఉంటాడు. సో యోసేపు అనే అక్కడ ఉన్న వెంటనే ఏమైందంటే పోతీఫర్కి చాలా యోసేపు ఇష్టమై ఆ ఇంటికి ఒక అధికారిగా యోసేపు అని ఉంచాడు. చూసారా కనపడుతున్నా? పోతీఫర్ ఇంట్లో యోసేపు అన్నయ్యని ఒక అధికారిగా ఉంచారు. అయితే ఒకరోజు ఏమైందంటే పోతీఫర్ భార్య పోతీఫర్కి చెప్పి, ఇగో ఇతను నా మీద దుష్కార్యం చేశాడని చెప్పి అబద్ధం చెప్పినప్పుడు పోతీఫరు రాజుతో మాట్లాడి అతను జైల్లో పెట్టించేస్తారు. జైల్లో పెట్టేసిన వెంటనే చూసారా జైల్లో యోసేపు ఒక్కడే ఉన్నాడు. జైల్లో ఒక్కడే ఉన్నాడు. యోసేపు మరి చేయని పాపానికి నన్ను జైల్లో పెట్టేశారని చెప్పేసి యోసేపు చాలా భయపడ్డాడు, బాధపడ్డాడు, చాలా డిస్కరేజ్ అయ్యాడు. పిల్లలు మరి యోసేపు ప్రార్థన చేసుకొని ప్రార్థన ద్వారా వీటన్నిటిని బ్రేక్ డౌన్ చేసేసాడు. పిల్లలు మరి ఒకరోజు ఏమైందంటే ఫరో ఒకరోజు పడుకున్నప్పుడు పెద్ద కల వచ్చింది. పిల్లలు మరి జైల్లో ఉన్నటువంటి యోసేపుని రాజుగారి దగ్గరికి తీసుకురావడానికి ఒక ఆజ్ఞ రిలీజ్ చేశారు. పిల్లలు మరి యోసేపుని రాజుగారి దగ్గరికి వెళ్ళి నిలబెట్టారు. వెంటనే రాజుగారు ఏమన్నారంటే, యోసేపు నాకు కల వచ్చింది, అయ్యో నా కళ ఇది అని చెప్పగా మరి యోసేపు నీకు చెప్తావంటే కళ్ళ భావం చెప్పు అనగానే యోసేపు రాజుగారితో ఏమన్నాడంటే, అయ్య రాజా నేనైతే ఈ కలభావం చెప్పలేదు, కానీ మరి నా హృదయంలో ఉన్నటువంటి యేసయ్య నాకు ఈ కలభావం నేను ప్రార్థన చేసినప్పుడు నాకు అనుగ్రహిస్తాను మీకు చెబుతాను అని చెప్పి ప్రార్థన చేసిన వెంటనే చెప్పాడు. సో వెంటనే రాజుగారు, బలా నువ్వు భలే చెప్పావు, చాలా మంచిగా చెప్పు, అయితే నువ్వు ఏం చేస్తావంటే నా తర్వాత ఐగుప్తు రాజ్యానికి నువ్వే రాజుగా ఉండు అని రాజుగారు ఒక ఉంగరం తీసి యోసేపు అన్నకి ఇచ్చేశారు. ఇంకా రాజుగారు వాడే రెండో రథం కూడా మరి సెకండ్ చారియట్ కూడా యోసేపు అన్నకి ఇచ్చేశారు. పిల్లలు మరి రాజ్యం మొత్తాన్ని మరి యోసేపు అన్నకి ఇచ్చేశారు. పిల్లలు నిజంగా యోసేపు అన్న జైల్లో ఉన్నప్పుడు మరి యేసయ్య ప్రార్థన చేయగా యేసయ్య తోడుగా ఉన్నారు. పిల్లలు మరి యేసయ్య సహాయంతోనే మరి సాతాను శత్రువులైనటువంటి మరి భయము, ఇంకా డిస్కరేజ్మెంట్,
డిసప్పాయింట్మెంట్, మరి లోన్లీనెస్, వీటన్నింటిని బ్రేక్ డౌన్ చేశారు పిల్లలు. మరి బ్రేక్ డౌన్ చేశారు కదా, ప్రార్థనతో ఇవన్నీ బ్రేక్ డౌన్ చేశారు కదా. మరి మీరు ఈ లాక్డౌన్ సమయంలో మీరు కూడా ఇంట్లో ఉంటున్నారు, పొద్దు నుంచి సాయంత్రం వరకు ఇంట్లో ఉంటున్నారు, బయటికి వెళ్ళి ఆడుకోవడానికి ఛాన్స్ లేదు. మరి అందరూ కరోనా, ఇటు వల్ల కరోనా అంటున్నారు. మీకు భయం వేస్తుందా పిల్లలు? మీరు కూడా మరి వచ్చే సంవత్సరం స్కూల్కి ఎలాగెళ్ళాలి, అరే ఆదివారం మేము చర్చికి వెళ్తలేదు, మా ఇంటి పక్కన దగ్గరికి మేము వెళ్ళి ఆడుకోవట్లేదు అని భయపడుతున్నారా? మీరు బాధపడుతున్నారా? పిల్లలు మీరు భయపడొద్దు. మనం యేసయ్యకి ప్రార్థన చేస్తున్నప్పుడు, మన హృదయంలో యేసయ్య ఉన్నప్పుడు మనం ఈ సాతాను శత్రువులు వీళ్ళందరినీ యేసు నామములో మనం బ్రేక్ డౌన్ చేసేద్దామా? చిన్న ప్రార్థన చేసుకుందామా? పరిశుద్ధమైన తండ్రి, మరి ఈ యోసేపు కథ ద్వారా ప్రభువా మీరు మాతో మాట్లాడినందుకు నీకు వందనాలు. ఆయా ప్రస్తుత పరిస్థితులకు ప్రభువా తర్కణంగా మరి యోసేపు కథను మేమందరం కలిసి విన్నాం ప్రభువా. మరి యోసేపు కథలో మరి యోసేపు ఎలాగైతే ప్రభువా మరి ఆయా మరి శత్రువులు, మనిషికి కనపడే శత్రువులను జయించాడో, వాటిని బ్రేక్ డౌన్ చేశారో ప్రభువా, మేమును ప్రభు వాటిని బ్రేక్ డౌన్ చేయడానికి మీరు సహాయం చేయమని యేసయ్య నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. సో పిల్లలు బాగా ఎంజాయ్ చేశారు కదా స్టోరీ. రాజేష్ అన్న చాలా బాగా మనకి ఒక మంచి సూపర్ స్టోరీ చెప్పేశాడు, సూపర్ స్టోరీ చెప్పాడు కదా. సో ఇప్పుడు దీనికి మెమరీ వర్స్ చెప్పలేదు అన్న, అలానే క్రాఫ్ట్స్ కొన్ని చూపించారు కదా మీకు. సో ఇవి మీరు ఇంట్లో ట్రై చేయండి, ఓకే? ఇవి మీరు ఎట్లా చేయాలో చెప్పడానికి సో ఒక కొత్త అక్క వచ్చింది. రాజేష్ అన్న పాతన్నే, కానీ రాజేష్ అన్న వాళ్ళ వైఫ్ జోస్నక్క మన మధ్యకి వచ్చారు. సో అక్క మీకు ఈ క్రాఫ్ట్స్ గురించి చెప్తారు. సో అక్కని ఇన్వైట్ చేసేద్దాం. హలో పిల్లలు, ప్రైజ్ ద లార్డ్. బాగున్నారా? నేను ఎవరో మీకు తెలియదు కదా, అక్క పరిచయం చేశారు కదా. సో ఇప్పుడు దాకా మనం మంచి స్టోరీ విన్నాం. ఎవరి స్టోరీ విన్నాం? యోసేపు స్టోరీ విన్నాం కదా. యోసేపుని ఎక్కడ పెట్టారు పిల్లలు? చెరసాల్లో పెట్టారు. అయితే ఈరోజు మనం ఒక చిన్న క్రాఫ్ట్ నేర్చుకుందామా? ఆర్ యు రెడీ? ఎస్, మీరందరూ రెడీ కదా. సో మీకు ఒక చిన్న క్రాఫ్ట్ చూపిస్తాను నేను. ఈ క్రాఫ్ట్ చూసి మీరు నెక్స్ట్ వీక్ సండే స్కూల్ టైం కల్లా దీన్ని మీరు ఇంట్లో చేసి, లాక్డౌన్ కదా అందరం ఖాళీనే కదా ఇంట్లో, సో ఈ చిన్న హోంవర్క్ మనం చేద్దాం కదా. ఓకే, ఈ చిన్న హోంవర్క్ చేసి దీన్ని మాకు వాట్సాప్ చేయాలి. కింద ఒక వాట్సాప్ నెంబర్ కనిపిస్తుంది కదా, ఆ వాట్సాప్ నెంబర్కి ఈ క్రాఫ్ట్ని ఫోటో తీసి, దాంతోపాటు మర్చిపోకండి మీ చిన్న ఫోటో ఒకటి, మీ నేమ్ కూడా దాంతోపాటు మాకు పంపించాలి. సో ఈరోజు క్రాఫ్ట్ ఏంటో చూసేద్దామా? ఇదిగోండి క్రాఫ్ట్. ఏముంది క్రాఫ్ట్లో? ఇక్కడ యోసేపు ఉన్నారు, చెరసాల్లో ఉన్నారు యోసేపు. అయితే యోసేఫ్ని ఎవరు విడిపించారు? యోసేపుని యేసే విడిపించారు కదా. ఏం చేశాడు యోసేపు? ఒక చిన్న కంఠత్వాక్యం నేర్చుకుందాం. యోసేపు చెరసాల్లో ఉండి ప్రేయర్ చేశారు కదా. సో ఈరోజు మన కంఠత్వాక్యం అదే. ఈ దీనుడు మొరపెట్టగా యెహోవా ఆలకించెను. మళ్ళీ ఒక్కసారి చెప్తా. ఈ దీనుడు మొర్రపెట్టగా యెహోవా ఆలకించెను. ఇది ఎక్కడ ఉంటుందంటే కీర్తనలు 34:6లో మనకి చిన్న కంఠత్వాక్యం ఉంటుంది. ఈ క్రాఫ్ట్ చూస్తున్నాం కదా మనం. ఏం లేదు పిల్లలు, ఒక పేపర్ తీసుకోండి. ఆ పేపర్ మీద ఇట్లాంటి బొమ్మ ఒకటి చిన్నది కట్ చేసి స్టిక్ చేసి, మీ ఇంట్లో పుల్లలు ఉంటాయి కదా పిల్లలు, ఆ పుల్లలతో చక్కగా ఇలాగా ఇట్లా 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 స్టిక్ చేసేసి, ఒక పేపర్ మీద స్టిక్ చేసి, పైన ఈ చిన్న కంఠత్వాక్యం రాసేసి మీరు కింద కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి పంపించాలి. మాకు వచ్చిన వాటిలో నెక్స్ట్ వీక్ సెషన్లో ఇది డిస్ప్లే చేస్తాం. మర్చిపోకండి. దీంతోపాటు మీ ఫోటో, మీ నేమ్ పంపించడం మాత్రం మర్చిపోకండి. అందరూ ఈ లాక్డౌన్ టైంలో చక్కగా ఈ క్రాఫ్ట్ చేసి దేవుని నామాన్ని మహింపరుద్దాం. బాయ్ పిల్లలు. సో పిల్లలు బాగా చెప్పారు కదా జోస్నక్క మీరు ఎలా క్రాఫ్ట్ చేయాలో. సో మీరు కూడా నెక్స్ట్ వీక్ ఇది చేసేయండి. కింద వాట్సాప్ నెంబర్ కనిపిస్తుంది కదా మీకు, 9440454122. ఓకే, ఆ నెంబర్కి వాట్సాప్ చేసేయండి. సో లాస్ట్ వీక్ కూడా నేను ఆత్మఫలాలను శిష్యుల పేర్లు చెప్పమని మీకు చెప్పాను. సో అవి కొన్ని వీడియోస్ పంపించారు మాకు. ది బెస్ట్ వీడియో డిస్ప్లే చేస్తాను. ఓకే, రాసిన పత్రిక 5వ అధ్యాయము 22వ వచనము. అయితే ఆత్మ ఫలమేమనగా
1 ప్రేమ, 2 సంతోషము, 3 సమాధానము, 4 దీర్ఘశాంతము, 5 దయాలత్వము, 6 మంచితనము, 7 విశ్వాసము, 8 సాత్వికము, 9 ఆశానిగ్రహము. యేసుక్రీస్తు శిష్యుల పేర్లు మత్తయి సువార్త 10వ అధ్యాయము 2, 3, 4 వచనములు. 1 పేతురు అనబడిన సీమోను, 2 అతని సహోదరుడు ఆంద్రెయ, 3 జబదేయి కుమారుడు యాకోబు, 4 అతని సహోదరుడు యోహాను, 5 ఫిలిప్పు, 6 బర్తలోమయి, 7 తోమా, 8 సుంకరి అయిన మత్తయి, 9 అల్ఫయి కుమారుడు యాకోబు, 10 తద్దయి అను మారుపేరు గల 70, 11 కానానీయుడైన సీమోను, 12 ఆయన అప్పగించిన ఇస్కరియోతు యూదా. కొంత వాక్యము మొదటి సమూయేలు గ్రంథం 15వ అధ్యాయం 2 వచనములు. మాట వింటే శ్రేష్టము. ప్రేమ, సంతోషం, సమాధానం, దీర్ఘశాంతం, దయాళత్వం, మంచితనం, విశ్వాసం, సాత్వికం, ఆశీర్వాదం. అందరికీ వందనాలు. మా పాస్టర్ గారికి, మా పాస్టర్ గారికి వందనాలు. సండే స్కూల్ టీచర్స్కి వందనాలు. ఈ చిన్న అవకాశం తనకు దేవునికి స్తోత్రం. ఇవాళ మనం నేర్చుకోబోయేది ఆత్మఫలం. ప్రేమ, సంతోషం, సమాధానం, దీర్ఘశాంతం, దయాలతం, మంచితనం, విశ్వాసం, సాత్వికం, ఆశానిగ్రహం. సో పిల్లలు చూశారు కదా, పిల్లలు భలే చెప్పారు కదా. ముగ్గురు కాదు 4 మెంబర్స్ చెప్పారు కదా. సో వాళ్ళు చాలా బాగా చెప్పారు. సో నెక్స్ట్ వీక్ కింద క్రాఫ్ట్ ఇచ్చింది కదా, మీరు ఇట్లా యోసేపు లాగా జైల్లో ఉన్న క్రాఫ్ట్ చేయాలని. సో మీరు ఆ క్రాఫ్ట్ చేసి మీరు ఆ బొమ్మ పట్టుకొని ఫోటో తీసి కింద కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి వాట్సాప్ చేయండి. ఓకే. సో నెక్స్ట్ వీక్ మీది మీ ఫొటోస్ డిస్ప్లే చేస్తాం. ఓకే. సో ఇప్పుడు ఒక మంచి స్కిట్ని మనం చూద్దాం. ఓకే. మీలాంటి చిన్న పిల్లలు వచ్చి ఒక మంచి స్కిట్ని చేస్తారు, చూసి బాగా ఎంజాయ్ చేసేయండి. ఓకే. ఆదియందు భూమి శూన్యముగాను నిరాకారంగాను ఉండెను. అప్పుడు దేవుడు సూర్యుని, చంద్రుని, ఆకాశ నక్షత్రములను, ఈ భూమి మీద సమస్త జీవరాశులను సృజించెను. వీటన్నిటితో ఆయన తృప్తి చెందక ఆయన చేతులతో చిన్ని పిల్లల్ని ముద్దుగా ఆయనను స్తుతించటానికి, ఆయనకు ప్రార్థించటానికి సృజించాడు. వాళ్ళందరికీ చాలా ఆశ్చర్యంగా ఉంది. అబ్బాయి ఎంత బాగుందో, చాలా అద్భుతంగా ఉందో ఇదంతా అనుకుంటున్నారు. అప్పుడు దేవుడు, పిల్లలారా ఇదంతా మీకోసమే, ఎంజాయ్ చేయండి, హ్యాపీగా ఉండండి, కానీ నాకు ప్రార్థన చేయడం, నన్ను స్తుతించడం, నా వాక్యాన్ని చదవడం మాత్రం మర్చిపోమాకండి అని చెప్పి వెళ్ళిపోయాడు. అప్పుడు దేవుని సృజించిన ఈ చిన్ని పిల్లల్ని చూస్తున్నాడు సాతాను. వాడికి ఎంత కోపం వస్తుందో, కుళ్ళు పుడుతుంది. ఈ మంచి పిల్లలందరినీ బ్యాడ్గా మార్చేయాలనుకొని వాడి దగ్గర ఉన్న చిన్న సాతాన్లకి చెప్తున్నాడు, అరే వెళ్ళండిరా మీరు, వెళ్ళి ఆ మంచి యేసయ్య పిల్లల్ని బ్యాడ్ సాతాన్ పిల్లలుగా చేసేయండి అని పంపించాడు. అప్పుడు వచ్చాడు ఒక సాతాను, సెల్ ఫోన్ పట్టుకొని వస్తున్నాడు. బైబిల్ చదువుతున్న బాబు దగ్గరకు వచ్చాడు. అరే సెల్ ఫోన్ భలే ఉంది చూడరా, దీనిలో గేమ్స్ ఉన్నాయిరా, రారా బైబిల్ ఏం చదువుతావు రారా అంటుంటే ఆ పిల్లవాడు యేసయ్య వైపు చూస్తున్నాడు. యేసయ్య ఏమో వెళ్ళొద్దు అంటున్నాడు, కానీ సాతానేమో సెల్ ఫోన్లో చాలా గేమ్స్ ఉన్నాయిరా, చాలా వీడియోస్ చూడొచ్చు రారా అంటున్నాడు. సెల్ ఫోనే బాగుంది, బైబిల్ ఏం బాగాలేదని బైబిల్ని పక్కన పెట్టేసి సెల్ ఫోన్లో గేమ్స్ ఆడటానికి కూర్చున్నాడు సాతాన్తో. అబ్బా గేమ్స్ భలేగా ఉన్నాయిరా, రోజంతా బైబిల్ ఏం చదువుతాం, రోజంతా గేమ్ ఆడొచ్చు, నా దగ్గర కూడా ఉంది పెద్ద మొబైల్ అని గేమ్స్ ఆడుతున్నారు. సాతాన్ అనుకుంటున్నాడు నేను గెలిచాను, ఒక అబ్బాయిని బ్యాడ్ బాయ్గా మార్చేశాను అనుకుంటున్నాడు. అప్పుడు మళ్ళీ ఇంకొక చిన్న సాతాన్ని పంపిస్తున్నాడు, వెళ్ళరా నువ్వు కూడా వెళ్ళి స్తుతిస్తున్న వాడిని బ్యాడ్గా మార్చేయి. అరే యేసయ్య నేను స్తుతిస్తావులేరా, సినిమా చూపిస్తాను రారా నీకు. సినిమాలో దేవుడి పాటలు కాదు, సాతాన్ పాటలు ఉంటాయి, డ్యాన్స్లు వేస్తారు దాంట్లో, బూతు మాటలు ఉంటాయి, ఫైటింగ్లు ఉంటాయి రా దాంట్లో, చాలా చేయొచ్చు రారా అంటుంటే ఆ పిల్లవాడు యేసయ్య వైపు చూస్తున్నాడు.
యేసయ్యేమో వెళ్ళొద్దు నాన్న, సినిమాలు చూడొద్దని చెప్తున్నాడు. కానీ సాతానేమో రారా, సినిమాలు భలే ఉంటాయి, రారా రారా అంటుంటే పొద్దుకులు యేసయ్యనేమో స్తుతిస్తాంలే, ఇప్పుడు వెళ్ళి సినిమాలు చూసేద్దాంలే, సినిమాలు భలే ఉన్నాయి, అబ్బా ఏమి ఫైటింగులు చేసుకుంటున్నారు రా హీరో విలన్లు, ఒరే భలే డాన్స్ అవుతుందిరా, అరే అరే భలే ఉందిరా కలర్ఫుల్గా అని ఎల్లేస్తా సినిమాలు చూస్తున్నాడు. సాతాన్ గాడు మళ్ళీ అనుకుంటున్నాడు, నేను గెలిచా, ఇంకొక అబ్బాయిని కూడా నేను పాడు చేసేసాను, ఇంకొక అబ్బాయిని కూడా బ్యాడ్ బాయ్గా మార్చేసాను అనుకుంటున్నాడు. అప్పుడు ఇంకొక సాతానికి చెప్తున్నాడు, వెళ్ళు, ఇంకొక అమ్మాయి ప్రార్థన చేస్తుంది చర్చిలో ప్రార్థన చేయకూడదు, చర్చిలో కొట్టుకోవాలి మనం, సండే స్కూల్లో అక్క వాళ్ళు చెప్తున్నప్పుడు ప్రార్థన చేయకూడదు, కొట్టుకోవాలి రా, మనం మద్రం కొట్టుకున్నావురా, మద్రం గిచ్చుకున్నావురా అంటుంటే ఆ పాప యేసయ్య వైపు చూస్తుంది. యేసయ్య ఏమో చర్చిలో కొట్టుకోకూడదు, అక్క వాళ్ళు చెప్పిన మాట వినాలి అంటున్నారు. కానీ సాతానేమో రా మనం కొట్టుకున్నాం, సండే స్కూల్లో ప్రార్థనగా చేయాల్సింది అని అంటే, ఈ అమ్మాయి నన్ను కొడతాను, నేను కూడా కొట్టాలనుకొని ఆ అమ్మాయి కూర్చొని ఆ అమ్మాయిని కూడా కొట్టడం మొదలుపెట్టింది. వాళ్ళిద్దరు కొట్టుకుంటున్నారు, వాళ్ళిద్దరు సండే స్కూల్లో యేసయ్య పని చేయకుండా కొట్టుకుంటున్నారు, తిట్టుకుంటున్నారు. ఇదంతా చూస్తున్న యేసయ్యకి చాలా బాధ వచ్చేసింది. యేసయ్య చాలా బాధపడిపోతున్నాడు వాళ్ళ గురించి. అయ్యో నా పిల్లలేంటి ఇలా అయిపోయారు అనుకుంటున్నాడు యేసయ్య. సాతాన్ గాడు అనుకుంటున్నాడు నేను గెలిచాను, పిల్లలందరినీ బ్యాడ్గా మార్చేశాను అనుకుంటున్నాడు సాతాను అనుకుంటా ఉన్నాడు, నేను గెలిచాను అనుకుంటున్నాడు సాతాను అనుకుంటున్నాడు. సాతాన్ గాడి దగ్గరికి వెళ్ళి పండగ చేసుకుంటున్నారు చిన్న సైతాన్లు, పండగ చేసుకుంటున్నారు. సాతానా మేము గెలిచాం, మేము పిల్లల్ని బ్యాడ్గా మార్చేసాం అనుకుంటున్నారు. ఈలోపు పిల్లలకి ఏమైందో, ఒక్కొక్కరికి ఒక్కొక్క అనారోగ్యం వచ్చేసింది. సడన్గా ఒక పాపకేమో జ్వరం వచ్చేసింది, ఇంకొకడికేమో కడుపులో నొప్పి వచ్చింది, ఇంకొకడేమో ఎగ్జామ్ మార్క్స్ చూసుకున్నాడు. అమ్మో బైబిల్ చదువుకున్నప్పుడు మంచి రిజల్ట్స్ వచ్చినాయి, ఇప్పుడు సెల్ ఫోన్లో గేమ్స్ ఎక్కువ ఆడుతుంటే మంచి రిజల్ట్స్ లేవే, 0 మార్క్స్ వచ్చినాయి, ఏం చెప్పాలి మా మమ్మీ వాళ్ళకి. పిల్లలందరూ బాధపడిపోతున్నారు, అయ్యా మమ్మల్ని ఎవరు కాపాడుతారని ఏడుస్తూ ఉన్నారు. కానీ సాతాను వాళ్ళేమో నవ్వుతున్నారు, మీకు ఇంతే ఉండాలిరా అని నవ్వుతున్నారు, మీకు ఇంతే ఉండాలిరా అని ఎగతాళి చేస్తున్నారు, మీకు ఇంతే ఉండాలిరా అని ఎగతాళి చేస్తూ ఉన్నారు. ఈలోపు వాళ్ళ దగ్గరికి ఒక అక్క వచ్చింది, సండే స్కూల్ అక్క. యేసయ్య మాటలు చెప్పడానికి వచ్చింది వాళ్ళ దగ్గరికి. సాతానేమో అక్కని వెళ్ళొద్దు అంటున్నారు. కానీ అక్క మాత్రం సాతాన్ని పట్టించుకోకుండా, అక్క వస్తుంటే సాతాన్లు దూరంగా వెళ్ళిపోతున్నారు. చిన్నపిల్లల దగ్గరికి వెళ్ళి యేసయ్యకి ప్రార్థన చేసుకుందాం రండిరా, యేసయ్యని స్తుతిద్దాం రండి నాన్న అని ఆ అక్క చిన్నపిల్లల కోసం ప్రార్థన చేసింది. వాళ్ళకి తగ్గిపోయింది. మళ్ళా వాళ్ళందరూ అక్క చెప్పినట్లు విని మళ్ళా ప్రార్థన చేస్తున్నారు, యేసయ్యని స్తుతిస్తున్నారు, మళ్ళా వాక్యం చదువుతున్నారు. అప్పుడు సాతానేమో ఏడుస్తున్నాడు, సాతాను తలకాయ కొట్టుకుంటున్నాడు, అయ్యో నేను ఓడిపోయాను, నేను గెలిచాను అనుకున్నాను కానీ నేను ఓడిపోయాను, నా బతుకు వేస్ట్ అని సాతాను ఏడుస్తున్నాడు. యేసయ్య ఏమో చక్కగా చిన్నపిల్లల దగ్గరికి మళ్ళా వచ్చి వాళ్ళందరూ ఆయన మాట వినటాన్ని చూసి సంతోషిస్తూ వాళ్ళందరినీ యేసయ్య దీవించాడు. సో పిల్లలు చూసాం కదా, చాలా బాగుంది కదా స్కిట్. మీరు ఎట్లున్నారో, సైతాన్ బ్యాచ్లో ఉన్నారో లేకపోతే యేసయ్య బ్యాచ్లో ఉన్నారో, మీరందరూ మంచి పిల్లలాగా ఉండండి. ఓకే, సైతాన్ మనల్ని లాగేసేయాలని చూస్తూ ఉంటాడు, కానీ యేసయ్య మనల్ని వద్దంటూ ఉంటారు. అందుకే యేసయ్య మాటే వినండి మీరు. సో స్కిట్ చాలా బాగా చేశారు కదా, ఒకసారి వాళ్ళకి క్లాప్స్ కొట్టేద్దాం. సో ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ అంతా చూసేసారు కదా మీరు, ఇంకా చాలాసేపు చూడాలనిపిస్తుందా? వద్దులే, నెక్స్ట్ వీక్ చూద్దాం మళ్ళీ. ఓకే, ఇవాళ డాన్స్ చూసాము, వర్షిప్ చూసాము, ఇంకేం చేసాము, రాజేష్ అన్న మంచి స్టోరీ చెప్పారు, తర్వాత జోస్నక్క మంచి క్రాఫ్ట్ చూపించారు మనకి, ఇంకా పిల్లలు చెప్పిన శిష్యుల పేర్లు, ఆత్మఫలాలు చూసాము, ఇంకేం చూసాము, స్కిట్ చూసేసాం కదా, చాలా చూసాము ఇవాళ. అమ్మో చాలా నేర్చుకున్నారు మీరందరూ. సో ఇవన్నీ మన హృదయాల్లో ఉండిపోలాగిన చిన్న ప్రేయర్ చేసుకొని అందరము బాయ్ చెప్పేసుకుందాం. ఓకే, ప్రేయర్ చేసుకుందాం. పరిశుద్ధుడా మీకు వందనాలు గొప్ప దేవా,
ఈరోజు సెషన్ అంతట్లో మాతో ఉన్నారు. సండే స్కూల్ ప్రోగ్రాంలో మాతో ఉండి మమ్మల్ని బలపరిచి నడిపించినందుకు మీకు వందనాలు. యేసయ్యా, మీ కృపను ఎంతో మాకు అనుగ్రహించారు. ఈరోజు అన్నయ్యలు, అక్కలు, సండే స్కూల్ పిల్లలు అందరినీ మీరు నీ మహిమ కోసమై వాడుకొని నడిపించినందుకు మీకు వందనాలు. గొప్ప దేవా, నిన్ను స్తుతిస్తున్నాం, ఆరాధిస్తున్నాం. మా స్తుతులన్నీ అందుకోమని వేడుకుంటున్నాం. మళ్ళీ నెక్స్ట్ వీక్ మేమందరం కలుసుకొని నిన్ను స్తుతించే కృపను అనుగ్రహించమని, మా చిన్న బిడ్డలు అందరినీ దీవించి ప్రోగ్రాం చూస్తున్న వారందరికీ ఆశీర్వాదాన్ని కలుగు చేయమని యేసయ్య అతి పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ఓకే పిల్లలు, మీరు మన ఛానల్ని అంటే షేకేం జేసీజీఎం ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా మీ ఫ్రెండ్స్, రిలేటివ్స్, మీ కజిన్స్ వాళ్ళందరికి కూడా చెప్పండి. ఓకే, సో నెక్స్ట్ వీక్ మళ్ళీ కలుసుకుందాం మనందరం. అంటిల్ దెన్, స్టే సేఫ్, స్టే హోమ్. బాయ్ బాయ్. గాడ్ బ్లెస్ యూ.